హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది టీనేజర్స్ పెద్దవాళ్ళలో ఒక డౌట్ ఉంటుంది. జిమ్కి వెళ్తే హైట్ పెరగడం ఆగిపోతుందా? బరువులు ఎత్తితే మన బోన్ గ్రోత్ బ్లాక్ అవుతుందా? ఇలాంటివి మీకు కూడా డౌట్ ఉంటే ఈ వీడియో మిస్ అవ్వద్దు. అసలు ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ అయితే చేయొద్దు. ఓకే, నెంబర్ 1, హైట్ పెరగడం ఎలా జరుగుతుంది? మన శరీరంలో హైట్ పెరగడం అన్నది జెనెటిక్స్, హార్మోన్లు, పోషణ, నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. హైట్ పెరిగేది ముఖ్యంగా గ్రోత్ ప్లేట్స్ వల్ల. ఇవి మన హడాళ్ళ చివర ఉండే కార్టిలేజ్ లాంటి భాగాలు. ఈ ప్లేట్లు మూసుకునే వరకు హైట్ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇవి మన కుర్రాళ్ళు అయితే 18 నుంచి 21 ఏళ్ళ లోపు, అమ్మాయిలు అయితే 16 నుంచి 18 ఏళ్ళ లోపు క్లోజ్ అయిపోతాయి. సో మన బాయ్స్లో అయితే 18 నుంచి 21 వరకు మాత్రమే మీరు హైట్ పెరగగలరు మీరు వర్కౌట్స్ చేస్తే. లేదా అమ్మాయిలు అయితే 16 నుంచి 18 సంవత్సరాల వరకే. ఓకే, ఇంకా ఆ టైం దాటిందంటే మీకు క్లోజ్ అయిపోతాయి అన్నమాట. నెంబర్ 2, జిమ్ చేస్తే హైట్ తగ్గిపోతుందా? ఇది పక్కా తెలుసుకోవాలి మీరు. జిమ్లో వర్కౌట్స్ చేయడం వల్ల హైట్ తగ్గిపోదు. అయితే తప్పు విధంగా ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేసి ప్రాపర్ పోస్ట్ లేకపోతే ఇది స్పైన్ మీద ప్రెజర్ పడవచ్చు, కానీ అది శాశ్వతంగా పడదు. సరైన ట్రైనర్ ఉండి ఫారం బాగుంటే హైట్ మీద ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదు. సో మీరు ట్రైనర్, ఇది చాలామందికి చెప్పాలనుకుంటున్నా. నాకైతే ఒక అతను కామెంట్ అయితే చేశారు, ట్రైనర్స్ అయితే ఈ మధ్య ఎవరికి ట్రైనింగ్ సరిగ్గా చెప్పడం లేదు, సో పర్సనల్గా మనీ తీసుకొని పర్సనల్గా చెప్పుకుంటున్నారు అని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ జిమ్లోని సీనియర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి సజెషన్స్ అయితే అడగండి. సో వాళ్ళు చెప్తారు. మీకు ట్రైనరే అవసరం లేదు, ట్రైనర్స్ ఉంటే మంచిది, కానీ వాళ్ళు లేకపోతే, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చుకొని పరిస్థితి లేకపోతే మీ సీనియర్స్కి అయితే అడగండి, చెప్తారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3, చిన్న వయసులో జిమ్ స్టార్ట్ చేయవచ్చా? 12 నుంచి 16 ఏళ్లలో జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది చాలా సున్నితమైన వయసు. ఈ టైంలో బాడీ వెయిట్, ఎక్సర్సైజ్, ఫంక్షనల్ ట్రైనింగ్స్, స్పోర్ట్స్ మేలు చేస్తాయి. ఓకే, వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే అది లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేయాలి. సరైన టెక్నిక్ నేర్చుకొని ప్రొఫెషనల్గా సూపర్విజన్లో చేయాలి. ఓకే, సో మీరు మ్యాక్సిమం స్పోర్ట్స్ కోసం ఆలోచించండి. ఓకే, ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్, స్కిప్పింగ్లు చేయడం, ఇవన్నీ వీటి నుంచి ట్రై చేసి తర్వాత మెల్లమెల్లగా చిన్న వెయిట్ లిఫ్టింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఓకే, నెంబర్ 4, నిజంగా హైట్ పెరిగే వయసులో జిమ్ చేస్తే ఏం చేయాలి? ఈ వయసులో జిమ్కి వెళ్తే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరిగేలా వర్కౌట్స్ చేయాలి. స్పైన్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, డిడ్ లిఫ్ట్ లాంటివి సేఫ్ టెక్నిక్తో మాత్రమే చేయాలి. బాడీ పోస్చర్ మెరుగుపడేలా ఫ్లాంక్స్, యోగా కూడా ఉపయోగపడతాయి. మీకు తగినంత నిద్ర ఉండాలి, మ్యాక్సిమం 7 to 9 hours. ఓకే, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డితో కూడిన ఫుడ్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 5, హైట్ పెరగాలంటే సహాయపడే వర్కౌట్స్. ఈ వర్కౌట్స్ చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్అప్స్, తర్వాత స్విమ్మింగ్, తర్వాత స్కిప్పింగ్, నెక్స్ట్ బాస్కెట్బాల్, వాలీబాల్, తర్వాత సూర్య నమస్కారం, తర్వాత సైక్లింగ్. సో ఇందులో ఎంతమంది అన్నీ చేస్తారు? ఎవ్వరూ చేయరు, కానీ హైట్ పెరిగేలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్అప్స్ అయితే అందరూ చేస్తారు. ఓకే, స్విమ్మింగ్ అయితే అరుదుగా ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు, అంత ఎక్కువ మంది అయితే ఉంటారు. స్కిప్పింగ్ అయితే చేస్తూ ఉంటారులే. ఓకే, ఇంకా యూత్ కుర్రాలు కాబట్టి వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడుకుంటారు, కానీ వాళ్ళు జిమ్కి వెళ్ళరు. తర్వాత సూర్య నమస్కారం, ఇవి అసలు చేయరు. మన యూత్ కుర్రాలు అసలు పట్టించుకోరులే, కాకపోతే ఎవరో అరుదుగా చేస్తూ ఉంటారు. ఇంకా సైక్లింగ్, ఎప్పుడో చిన్నప్పుడు తొక్కంలే సైకిల్, ఇప్పుడు ఏం తొక్కుతాము అనుకుంటారు. సో ఇది కూడా మీరు ఇవన్నీ చేస్తే మీరు హైట్కి సహాయపడుతూ ఉంటాయి. ఓకే, జిమ్లో ఇది కూడా ఒక పార్ట్గా పెట్టుకోండి. ఓకే, మీ హైట్కి అయితే ఉపయోగపడతాయి. అది మ్యాటర్. సాధారణంగా జిమ్ చేయడం వల్ల హైట్ తగ్గిపోదు. తప్పుడు పద్ధతుల్లో వెయిటింగ్ లిఫ్టింగ్ చేస్తే మాత్రమే తాత్కాలికంగా గడబడిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ట్రైనింగ్, పోస్చర్, ఫుడ్, నిద్ర ఉన్నప్పుడు హైట్ మీద ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. సో వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. నేను జిమ్ వీడియోలు చేస్తూ ఉంటా, కానీ 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అయితే వస్తుంటాయి. ఎందుకంటే మన ఛానల్ ఫ్యాక్ట్స్ ఛానల్.
సో మనం ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చెప్పుకోవచ్చు, ఏ వీడియోస్ అయినా మనం పెట్టుకోవచ్చు. కానీ నేను ఓన్లీ జిమ్ వీడియోసే పెడతానని మాత్రం అనుకోకండి. సో మిగతా షార్ట్ వీడియోస్ ఉంటాయి మన దాంట్లో, ఫుల్ వీడియోస్ ఉంటాయి, అలాగే మంచి మంచి ఫ్యాక్ట్స్ వీడియోస్ ఉంటాయి. సో అన్నిటిని చూడండి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.